గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. తెలంగాణలో కులగణనకు సర్వేకి సంబంధించి రీసర్వే చేస్తామో సర్వేకి సంబంధించి ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో దాదాపుగా 3% పైగా అన్నారు. వాళ్ళే స్వతహాగా కూడా మెసేజ్ చేసి వాళ్ళ ఇంటికి వస్తే సర్వే చేసి మరొకసారి లెక్కలు కూడా బయట పెడతామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ శాసనసభ పక్షనేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ మీటింగ్లో మహేశ్వర్ రెడ్డి మిస్ అయ్యారు. కానీ ఆ మీటింగ్కి సంబంధించి మొత్తం కులగణన మీదే జరిగింది. మళ్ళీ బట్టి మాట్లాడుతూ కూడా లెక్కలు బయట పెట్టినాక డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బట్టి విక్రమార్క మరొక్కసారి రీసర్వే చేస్తాం, ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళే ఎన్రోల్ చేసుకోవాలే మెసేజ్ చేస్తే అక్కడికి వచ్చి సర్వే చేస్తారని చెప్తున్నారు. నిజంగా అది సాధ్యమేనంటారా మళ్ళీ రీసర్వే? బట్టి చెప్పేటన్ని ఉట్టి మాటలు. బట్టికి బీటాక్స్ మీద ఉన్నటువంటి ధ్యాస కులగణన మీద ఎందుకు ఉంటుంది? నిజంగా బట్టికి కులగణన మీద ధ్యాస ఉన్నా, ఆలోచన ఉన్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో తప్పుడు లెక్కగా తప్పుడు తడకలుగా ఉన్నటువంటి బీసీ కులగణన. ఎందుకంటే 3,63,00,000 మంది ఓటర్లు ఉంటే వారు కనీసం వారికి మరి బిలో 18 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళని దాదాపు 1 కోటి మంది ఉంటారు. అంటే 4.5 కోట్ల జనాభాని వారు కనీసము 3.5 కోట్లుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారనంటే ఇది పూర్తిగా చిత్తశుద్ధి లేకుండా చేసినటువంటి కులగణన అని చెప్పి చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను బట్టి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ, మీరు కులగణన ఈరోజు చేతులు దులుపుకొని కులగణన చేసేసి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చేసి ఏదో ఒక రెజల్యూషన్ తీసి మేము మా చేతులు దులుపుకుంటామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నిజంగా మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీ చేతుల్లో ఉన్నటువంటి పని బీసీ డిక్లరేషన్ మీరే ఇచ్చారు కదా. మీ నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చేసి వారి నోట చిలక పరుగులు పలికిచ్చారు కదా. మరి దానికి చట్టబద్ధత కల్పించే దమ్ము ధైర్యం మీకున్నదని అడుగుతున్నాను. రెండోది, సప్లాన్ పేరు మీద మీరు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు కదా. మరి సప్లాన్ పేరు మీద ఒక సంవత్సరం గడిచింది కదా, మరి నిజంగా 20,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని అడుగుతా ఉన్నా. మూడోది, ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. మరి ఇప్పటివరకు ఎంతమంది కుటుంబాలకు వారి సంక్షేమం కోసం ఇచ్చారు, ఎన్ని సొసైటీలకు ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మూడోది, తెలంగాణలో మీరు కడతామన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఆశ్రమ పాఠశాలలు కానివ్వండి, లేకుంటే నవోదయ పాఠశాలలు కానివ్వండి, మీరు కడతామని చెప్పినటువంటి ఎన్ని పాఠశాలలు కనీసము ముగ్గు పోసినరో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కేవలం మీరు రూపాయి ఖర్చు లేని మరి చట్టబద్ధ కేవలం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఒక రిజల్యూషన్ తీసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం 42% వదిలేయండి, మీకు 42% మంది మంత్రి పదవులు ఇచ్చేటువంటి చిత్తశుద్ధి ఉన్నదని అడుగుతా ఉన్నా. బీసీలకు 42% మంత్రి పదవులు కూడా ఇవ్వలేనటువంటి మీరు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని అడుగుతున్నా. కేవలం మీరు ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో చేతులు దులుపుకొని ఎదుటి వాటి మీద బట్టగాల్చి మీద వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇస్తామన్న 42% రిజర్వేషన్లు మీ ముందు మంత్రి పదవి నుంచి మొదలుపెట్టండి, మీ మంత్రి పదవులు ఇవ్వండి. మీరు ఈరోజు కేవలం ఒక పీసీసీ అధ్యక్షుడిని చేసేసి మేము ఏదో ఇచ్చినామంటున్నారు కదా. సరే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని ఒక 4-5 మంత్రి పదవులను ఇప్పించే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. ఈరోజు మరి బీసీ డిక్లరేషన్కి చట్టబద్ధత కల్పించకుండా, మరి బీసీ రిజర్వేషన్లో మీరు ఇస్తామన్న సప్లాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా, మీరు బీసీ యువతకి ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా, మీరు 3 లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి బీసీ కుటుంబాలకు 100% ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినటువంటి మాటలు కానీ, మీరు ఇప్పటి వరకు ఈ బీసీలకు ఇస్తామన్న ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ ఇచ్చిన హామీ కానీ నెరవేర్చే చిత్తశుద్ధి మీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. మరొక పక్క మీరు ఇందాక వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటి చెప్పారు, మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎంఏ స్వయంగా ప్రకటించారు 42% ఎవరు ఇవ్వకున్నా మా పార్టీ తరఫున ఇస్తాము, మీరు ఇస్తారా అని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకవైపు సీఎం సవాల్ విసిరారు, డైరెక్ట్గా క్వశ్చన్ కూడా వేశారని చెప్పుకోవచ్చు. అదే చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు 42% మీ మంత్రి పదవుల్లో మంత్రులకు స్థానాలు ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం. స్థానిక సంస్థల్లో ఇస్తామంటున్నారు 42% పార్టీ తరఫున. చూడండి, స్థానిక సంస్థల్లో ఓడిపోయే 4 సీట్లు ఇచ్చే ప్రయత్నం చేయకండి. మీరు మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరు? ముందు ఆ రూలింగ్లో ఉన్నారు, మీ చేతిలో ఉన్న పని, మీరు 42% మంత్రులను ఎందుకు మీరు ప్రమోట్ చేస్తలేరు? ముందు అది చెప్పండి. మీరు ఇస్తామన్న 20 సబ్ ప్లాన్కి మీరు
బీసీ సప్లాన్కి మీరు ఎందుకు చట్టబద్ధ కల్పిస్తలేరు ముందు అది చెప్పండి. మరి 20,000 ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తానని చెప్పినటువంటి మరి డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తలేరో ముందు అది చెప్పండి. ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరో చెప్పండి. వారికి ఇస్తామన్నటువంటి 10 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నటువంటి మరి బీసీ సప్లాన్లు ఇస్తామన్నటువంటి మీరు అంశాలు ఎందుకు మాట్లాడతలేరు? మీ చేతులు ఉన్న పనులు ముందు చేయండి. మీ చేతులు చాదనైన పనులు మీరు చేయండి. కేవలం చేతులు దులుపుకునే పనులు చేసి ముసలి కన్నీళ్లు గార్చి బీసీల మీద ప్రేమ కొలకపోయడం ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తాం. ఇంకొక వైపు ఎలక్షన్ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్కు సంబంధించి బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు. కాంగ్రెస్కు సంబంధించి అఫీషియల్గా ఒకరిని పెట్టినట్టుంది. వారికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ఇండైరెక్ట్గా పెట్టడం, బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం, బీజేపీకి అనుకూలంగా ఈ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఫలితాలు చూడండి, ఎవరు అభ్యర్థులు పెట్టినా పెట్టకున్నా మేధావులు ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నామంట వాస్తవం. ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైనట్లు, ఇద్దరు కలిపి ఒకే అభ్యర్థిని పెట్టినట్లు, కేవలం మైనార్టీ ఓటును డివైడ్ కాకుండా ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఉమ్మిడి అభ్యర్థిని నిలబెట్టిన భారతీయ జనతా పార్టీ భయపడే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మేధావి వర్గం అంతా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా నిలబడ్డారు. ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకోసం ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదు, ఎందుకోసం ఈరోజు కేసులకు భయపడి అరెస్టు చేయవద్దని చెప్పి కాంప్రమైజ్ అయ్యి ఈరోజు వాళ్ళు కలుసుకొని ఈరోజు ఉమ్మిడి అభ్యర్థిని పెట్టి మా అభ్యర్థి మీద బలప్రయోగం చేస్తూ ఉన్నారు కదా. ఎన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఎన్ని రకాలుగా మీరు లోపాయికార ఒప్పందాలు చేసుకున్నా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కానీ ఇదే అంశం మీద పీసీసీ కూడా మాట్లాడుతూ లోపాయికార ఒప్పందం ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీ క్యాండిడేట్కే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిందో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా మీ మధ్య బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం జరిగిందని చెప్పి సాక్షాత్తు పీసీసీ మాట్లాడాడు. చూడండి, ఇదే చెప్తా ఉన్నాను కదా, వీళ్ళు ఈ రకంగా గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం మానుకోవాలా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడు మైనార్టీ ఓట్లు కన్సల్టేట్ చేయడానికే కదా, మైనార్టీ ఓట్లు డివైడ్ కావద్దనే కదా, మైనార్టీ ఓట్లు వాళ్ళు ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి పడాలన్న ఉద్దేశంతో కదా ఈరోజు వాళ్ళ అభ్యర్థి నిలబెట్టలేదు. నిన్నటి వరకు కేసు రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి ఎందుకు అరెస్ట్లు ఆగిపోతున్నాయి? ఎందుకు కేసుల మీద మరి విచారణ మీద వేగవంతం జరుగుతలేదు? ఇవన్నిటి లోపాయికార ఒప్పందం కాదా? వాళ్ళిద్దరు కలిసి ఉమ్మిడి అభ్యర్థి కాదా? ఈరోజు బీజేపీ మీద వాళ్ళు ఉమ్మిడిగా మరి పోరాటం చేయడం వాస్తవం కాదని అడుగుతున్నా. మరొక అంశానికి సంబంధించి కూడా మహేశ్వర్ రెడ్డి గారిని అడగచ్చు. ఒకవైపు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికుంటే ఇంకొక వైపు కాస్త జిల్లా ప్రెసిడెంట్లకు సంబంధించి పార్టీలో కాస్త అటు ఇటు ఉంది, కొంత వ్యతిరేకత వస్తుందని చెప్తున్నారు. అది నిజమేనా? మీరు అనుకుంటే అవుతుందా అండి? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చాలా ఆలోచనతోటి, సుదీర్ఘమైనటువంటి ఆలోచనతోటి, దీర్ఘకాల ఆలోచనతోటి నిర్ణయాలు తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మిడి నిర్ణయమే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భారతీయ జనతా పార్టీ ఒక ఉమ్మిడి ఆలోచనతోటి మేమందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి, నేను కోరుకున్న వ్యక్తే కావాలని చెప్పుకోవడం సమంజసం కాదేమో అని అనుకుంటా ఉన్నాను. కొంతమందికి మీరు ఇటువంటిదైతే అటువంటి దృష్టి నా దృష్టికి అయితే రాలేదు. ఎవరు మరి ఈ రకంగా మరి మీరు అన్నట్టుగానైతే నా దృష్టికి రాలేదు. మరి మీరు ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకొక పక్క మీకు కూడా పగ్గాలు వేశారు, మహేశ్వర్ రెడ్డి దూకుడు తగ్గించారు. అందుకే ఎక్కడ కూడా పెద్దగా ప్రెస్ మీట్లలో కానివ్వండి పెద్దగా మాట్లాడింది లేదు, బయటికి రావట్లేదు అని చెప్పి మహేశ్వర్ రెడ్డికి ఎవరైనా పార్టీలో కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారా? మహేశ్వర్ రెడ్డిని ఎవరెందుకు కట్టడి చేస్తారు? మహేశ్వర్ రెడ్డి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా నా రోల్ ఎప్పుడు నేను 100% నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఎప్పుడు నేను మరి సమస్యల మీద నేను పోరాటం చేస్తూనే ఉంటాను. మొన్న మరి ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా నేను ఒక వారం రోజులు ఇక్కడ లేకపోవడం వల్ల, ఢిల్లీ ఎన్నికల సందర్భంగా నాకు అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల నేను లేకపోవడం మాత్రమే తప్ప నేను ఎప్పుడైనా సరే నేను భారతీయ జనతా పార్టీ ఫ్రంట్లో ఉండి నేను పోరాటం చేసేటువంటి నాయకుడిగా నాకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉంది. నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. మీరు ప్రచారం చేశారు, గెలిచారా అక్కడ అభ్యర్థులు ఢిల్లీలో? నేను 2 నియోజకవర్గాలు నాకు అక్కడ ఇన్ఛార్జ్గా చేశారు. నేను ధర్మపురి అరవింద్ గారు కలిసి పనిచేశాము. అండ్ 2 నియోజకవర్గాలు గెలవడం జరిగింది. మరి ఒకటి 18,000 మెజార్టీతో గెలిచాము, ఒకటి 600 మెజార్టీతో గెలిచాము. 2 నియోజకవర్గాలు మరి గెలవడం జరిగింది. ఎప్పటిలోపు కొత్త అధ్యక్షుని చూడొచ్చు అది తెలంగాణకి? అది పార్టీ నిర్ణయిస్తుంది. అది పార్టీ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు అవుతుంది.
థ్యాంక్ యూ అండి. ఇది బీసీకి సంబంధించినటువంటి బీసీ కులగణన సర్వేకి సంబంధించినటువంటి బట్టికి ఒకవేళ నిజంగానే తనకు ఉన్నటువంటి బీ ట్యాక్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ బట్టికి ఒకవైపు కూడా కులగణన మీద లేదు. అసలు కాంగ్రెస్ ఎందుకు ఈ కులగణన అనే అంశాన్ని చేపట్టింది? ముందుగా కూడా పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానివ్వండి, మంత్రి పదవులు కానివ్వండి, బీసీలకు ఇచ్చి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చాటుకోవాలి. అసెంబ్లీలో పెట్టి మమ అనిపిస్తే ఊరుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఆ విజయం సాధించడం ఖాయమని చెప్తూనే మరొక పక్క ఆ లోపాయికార ఒప్పందం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ వైపు ట్రాన్స్ఫర్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తుందని చెప్పి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.